వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ జ్వాలోగ్రః సకలామరాతి భయదక్ష్వేళం కథం వా త్వయా దృష్టః కించ కరే ధృతః కరతలే కిం పక్వజంబూఫలం జిహ్వాయాం నిహితశ్చ సిద్ధఘుటికా వా కంఠదేశే భృతః కిం తే నీలమణిర్విభూషణమయం శంభో మహాత్మన్ వద. ఆ శంభో శబ్దం మళ్ళీ వచ్చింది. అంటే శుభం కలిగించడం నీ స్వభావం కదా అన్నారు ఇక్కడ. అలాంటి శివుణ్ణి గట్టిగా ఆశ్రయిస్తే తెలిసిపోయింది కదా, శాశ్వతమైన వాడు, మృత్యువును కూడా జయించినటువంటి వాడు. అలాంటి స్థిరమైన శాశ్వతమైన మృత్యుంజయుని ఆశ్రయించిన తర్వాత అన్నీ ఇవ్వగలిగే ఆయన్ని ఒక్కసారి నమస్కారం చేసినా చాలయ్యా. నాలం వాసకృదేవ దేవ భవత సేవా నతిర్వానుతి పూజా వా స్మరణం కథాశ్రవణమప్యాలోకనం మాదృశాం స్వామిన్ అస్థిరదేవతానుసరణాయాసేన కిం లభ్యతే కా వా ముక్తిరతః కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా. ఇటువంటి స్వామిని ఒక్కసారైనా సరే సేవించిన, నతి నమస్కారం చేసిన, నుతి స్తోత్రం చేసిన, పూజించిన, స్మరణం స్మరించిన, కథాశ్రవణం స్వామి యొక్క కథలు విన్నా, ఆలోకనం చూసిన, ఇందులో ఏది చేసినా ఒక్కసారి చాలు కదయ్యా. అది చాలదా? నాలంవా ఈ మాత్రం, ఇందులో ఏది చేసినా చాలు, అన్నీ చేస్తే అది చాలు. ఇలా అటువంటి స్వామిని ఈ 7 విధాలా కొలుచుకుంటే సరిపోతుంది కదా. అది మానివేసి అస్థిరులైన వారి వెంట పడుతూ కాలాన్ని వ్యర్థం చేసుకోవడం ఎందుకు? దానివల్ల ముక్తి లభిస్తుందా? ఎందుకంటే ఈశ్వరుని యొక్క కృప వల్ల బ్రతుకు పొందిన వాళ్ళు దేవతలు. వాళ్ళకు స్థిరత్వం లేదు. ఉదాహరణకు ఇంద్రుడు ఉన్నాడు అనుకోండి, ఒక మనవంతర కాలం ఉంటాడు. వారితో పాటు దేవతల కాలం కూడా అంతే. మహర్షులు కొంతమంది ఉంటారు, కొంతమంది కల్పకాలం ఉంటారు, కొంతమంది ఈ విధంగా మనవంతర కాలం ఉంటారు. బ్రహ్మదేవుడితో 100 కల్పాల కాలం ఉంటాడు. కానీ వీళ్ళందరికీ ఒక కాలపరిమితి ఉందా లేదా? కానీ కాలపరిమితి కలిగిన దేవతలు ఎక్కడ? కాలాన్ని లొంగ తీసుకుని కాలానికి లొంగను నువ్వెక్కడ? కనుక నువ్వు మృత్యుంజయుడివి, స్థిరమైన వాడివి. అలాంటి శివుని దైవంగా పొందినటువంటి వారు అస్థిరులైన వారిని సేవిస్తారా అని చెప్తున్నాడు. స్థిరమైన ఆ పరమేశ్వరుడు ఉంటూ ఉండగా ఆయన్ని కాదని ఇంక దేని వెంటో వెళ్ళవలసిన అవసరం లేదు అనేది స్పష్టమవుతుంది కదా. అందుకే ఆ పరమేశ్వర స్వరూపమైన శివుడు, కేశవుడు మొదలైన దేవతలు మనకు లభించారు కనుక వారిని ఆశ్రయించి మనం ధన్యులమవుదాం. అందుకు మృత్యుంజయుడైన స్వామిని ఎలా ఆశ్రయించాలంటే సేవ, నతి, నుతి, పూజ, స్మరణ, కథాశ్రవణ, ఆలోకనం. ఇందులో ఏది చేసినా చాలండి, వారి వారి ప్రీతి బట్టి. అన్నీ చేస్తే ఇంకా సంతోషం ఏముంది? కొంతసేపు సేవ చేస్తావు, కొంతసేపు నమస్కారం చేస్తావు, కొంతసేపు స్తోత్రం చేస్తావు, కొంతసేపు పూజిస్తావు, ఇంకొంతసేపు స్మరిస్తావు, మరికొంతసేపు కథాశ్రవణం చేస్తావు, మరికొంతసేపు దర్శనం చేస్తావు. దర్శనం అంటే ఆయన కనబడాలా ఏంటండి? కనబడట్లే. తద్రూపంలో క్షేత్రముల యందు స్వయంభువై మనకు దర్శనమిస్తున్నాడు స్వామి. ఇంకేం కావాలండి ఇక్కడ? ఆ పరమజ్యోతిస్వరూపుడు మన కంటికి కనబడానికి అనువైన రూపంతో శిల వలె కనబడుతూ తన జ్యోతిస్వరూపాన్ని మనకు కనబడనీయకుండా అక్కడే ఉంచాడు. ఋషులు మాత్రమే దర్శిస్తున్నారు. మనం చూస్తే ఒక అందమైన చిన్న లింగం, కానీ అక్కడున్నది లింగం కాదు, మహాజ్యోతి. అది చూడగలిగే కన్ను మనకు లేదు, ఆ తపస్సు మనకు లేదు. కానీ మనం చూడలేం, కానీ ఉన్న జ్యోతి అనే స్పృహైనా ఉండాలి. చూడగలిగేవారు మహర్షులు. ఒక అగస్త్యుల వారు, ఒక వశిష్ఠుల వారు, ఒక శంకర భగవత్పాల వారి క్షేత్రానికి వచ్చారనుకోండి, వాళ్ళకి శిలాలింగం కనబడదు, జ్యోతిర్లింగమే కనబడుతుంది ఇక్కడ. ఇది తెలుసుకోవాలి. అయితే మనకు కనబడదు, కానీ అక్కడ ఉంది అని స్పృహతో మనం దాన్ని నమస్కారం చేయగలిగితే పాప సంక్షయమై ఎప్పుడో ఆయన దయ వల్ల అసలు జ్యోతిర్లింగాన్ని చూడగలమేమో, ఇది గ్రహించగలగాలి. అందుకే నిన్ను దర్శించడం అనే మాట అర్థం ఏంటంటే క్షేత్రాలకు వెళ్ళాలి, స్వయంభూ మొదలైన మూర్తులతో ఉన్న స్వామిని దర్శించాలి. ఇవి చేస్తే చాలదు, ఇవి కష్టమా? సకృదేవ, ఒక్కసారి చేసినా చాలు. ఒక్కసారి చేసిన భగవత్ సేవ కూడా వ్యర్థము కాదు, అది చెప్పడం ఇక్కడ. ఇటువంటి అందమైనటువంటి ఈ శ్లోకం చెప్పి అలాంటి స్వామిని ఆశ్రయిస్తే ముక్తి లభిస్తూ ఉండగా ఇంకొక చోటుకి వెళ్ళనేలా అనేటువంటి భావాన్ని ఇక్కడ నిక్షిప్తం చేస్తున్నారు. తర్వాత శ్లోకంలో స్వామివారి యొక్క మరొక లీల చెప్తున్నారు. ఇందులో స్వామి సాహసం, ఇంతవరకు చెప్పినది కారుణ్యం, ఇప్పుడు చెప్పింది సాహసం. ఇదొక
ఉపనిషత్ తత్వాన్ని నిక్షిప్తం చేసుకున్న శ్లోకం, సామాన్యమైంది కాదు. మామూలుగా చెప్పేస్తే సామాన్యమే. కిం బ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవద్ధైర్యం చేదృశం ఆత్మనస్థితిర్యం చాన్యైకథం లభ్యతే భ్రశ్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ ప్రపంచం లయం పశ్యన్ నిర్భయ ఏక ఏవ విహరతి ఆనంద సాంద్రో భవాన్. ఇందులో చెప్పినటువంటి తత్వం బాగా తెలుసుకుంటే ఆత్మజ్ఞానం కలిగిన వాడు ఎలా ఉంటాడు అనేది ఇందులో వర్ణిస్తున్నారు అన్న విషయం తెలుస్తుంది. బ్రహ్మజ్ఞాని ఏ విధంగా ఉంటాడు అని చెప్తున్నారు. అది తెలియాలంటే బ్రహ్మము ఏ విధంగా ఉంటాడో తెలియాలి. బ్రహ్మము ఆయన, బ్రహ్మము గురించి తెలిసినవాడు బ్రహ్మజ్ఞాని. బ్రహ్మజ్ఞానికి బ్రహ్మమునకు భేదం లేదుట. ఇది ఎలాంటిది అంటే సముద్రంలోకి చేరే నదికి సముద్రానికి భేదము లేనట్లు, అది తెలుసుకోవాల్సింది. ఇక్కడ బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి ఉపనిషద్ వాక్య ప్రకారం. ముందు స్థూలార్థం చూద్దాం ఏం చెప్తున్నాడు. కిం భ్రూమస్తవ సాహసం. చిత్రం ఏంటంటే శివానంద లహరి మనకు చెప్తున్న కావ్యం కాదు, శివుడితో మనవి చేసుకుంటున్న కావ్యం. అందుకే ఇది రసవంతం. మనుష్యునికి మెప్పించాలంటే నానా విన్యాసాలు చేయాలి. వీడికి తత్వం అర్థమవుతుందో లేదో, కథ చెప్పాలేమో, అయ్యో వీడు అప్పుడు ఆవలిస్తున్నాడు జోకు వేయాలేమో, ఇన్ని అవస్థలు పడాలి మనుషులకు చెప్పాలంటే. అదే స్వామితో చెప్పేమనుకోండి, ఆయన్ని మించిన రసజ్ఞుడు లేడు, ఆయన లోతుని గ్రహించగలడు. అందుకే మహానుభావులందరూ భగవంతుడికి చెప్పుకున్నారు, అందుకే మహానుభావులు అయ్యారు. తెలుసుకోండి. ఇక్కడ త్యాగయ్య రామాని భావాలను ఆయనతో చెప్పుకున్నాడు, అన్నమయ్య వెంకటేశ అని చెప్పుకున్నాడు, శంకరుడు శంకరా అని చెప్పుకుంటున్నారు ఇక్కడ. అందుకే భగవంతుడు చెప్పుకుంటేనే హాయిగా ఉంటుందండి. ఆయన దగ్గర ఇన్ని విన్యాసాలు చేయక్కర్లేదు. లోకాన్ని మెప్పించడానికే నానాయాతన పడాలి. లోకేశ్వరుని మెప్పించడం అతి సులభం, కానీ సులభమైన ఆ పని మాత్రం చేయట్లేదు. లోకాన్ని మెప్పించడంలోనే కష్టపడుతున్నా, దాంతో ఆయువైపోతుంది అంతే. ఇది గ్రహించండి. ఇక్కడ ఈ రమ్యమైన భావం స్వామితోనే. కింబ్రూ మస్తవ సాహసం. అబ్బో నీ సాహసం గురించి ఏం చెప్పేది అయ్యా బాబు. అంతేకాదు కస్యాస్తి శంభో భవద్ధైర్యం. నీ ఇలాంటి ధైర్యం ఎవడికుందయ్యా? ఇలాంటి సాహసం కానీ, ఇలాంటి ధైర్యం కానీ, ఇలాంటి ఆత్మనస్థితి అక్కడ పెట్టాడండి శంకరులు. ఆలోచించు. ఆత్మస్థితి అంటే ఆత్మ ఎలా ఉంటుందో అలా ఉండడం, ఇది అసలు తాత్విక అర్థం. ఇంకో అర్థంలో ఆత్మనస్థితి అంటే నీకు స్వాభావికమైన స్థితి ఏదో అది ఇతరులకు ఎలా ఉంటుందయ్యా అని చెప్పడం ఇక్కడ. కనుక సాహసము, ధైర్యము, ఆత్మస్థితి. ఆత్మస్థితి అంటే తానేమిటో తెలియడం, అందుకనే ఒకటే కదండి. తానేవాడు? నాశనం లేనివాడు. నాశనం లేనివాడిని తాను అని తెలిసాక నశించిపోయే వాటికి బాధపడ్డు. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఈ ఒక్క వాక్యం అర్థం చేసుకుంటే వేదాంత మార్గం అంతా అర్థమైపోతుందండి. ఉపనిషత్తు చెప్పేది ఇదే. నీ స్వస్వరూపం నాశరహితం. సత్తు చిత్తు ఆనందం, శాశ్వతమైనది, చైతన్యమైనది, ఆనందమైనది, నాశరహితమైనది, అజరం అమరం అయినటువంటి బ్రహ్మతత్వం ఏదో అదే నీ యొక్క అసలు తత్వం. అదే అహం బ్రహ్మస్మి. కాదండి చచ్చే శరీరం ఉంది, బాధపడే శరీరం ఉంది, సుఖదుఖాలు పొందే మనస్సు ఉంది, నువ్వు కావు అయ్యాది బాబు. మరి బాధపడుతున్నంటే వాటి బాధలు వాడిని పడిని, అది నువ్వు కావు. వాడితో నువ్వు కలిసిపోయి అవి పడేవన్నీ నువ్వు పడుతున్నావు అనుకుంటున్నావు. నీ అసలు స్వరూపం ఏంటి? ఆత్మనస్థితి నాశనం లేని ఆనంద సాంద్రో భవాన్. ఆనందమే నీ యొక్క అసలు స్వరూపం. అది నీ గ్రహించాక నశించిపోతున్న వాటిని చూస్తూ అవి మిథ్యలే, అవి అలుగుపోతాయి, ఉంచుదామన్నా ఉండవు, ఎప్పుడో అప్పుడు పోతాయి. నశించే లక్షణం కలిగినవి నశిస్తాయి. నశించని వాడు నశించకుండానే ఉంటాడు. అంతే కదా. ఈ మాటే భగవద్గీతలో స్వామివారు మొదటే చెప్పారు. ఇక్కడ గతాసు నగతాసుశ్చ నానుసూచంతి పండితా. నశించేవాడి గురించి ఏడవడు, నాశనం లేని దాని గురించి ఏడవలసిన అవసరం లేదయ్యా, బుద్ధిమంతుడు ఆ విధంగా ఉంటాడు అని ముందే చీవాట్లు పెట్టాడు అర్జునుడికి కృష్ణ పరమాత్మ. ఇంతేనండి వేదాంత శాస్త్రం. అదంతా ఈ శ్లోకంలో పెట్టారు. అదే శివానంద లహరి రాయగలిగే దమ్ము శంకర భగవత్పాలు వారికే ఉంది. ఇక్కడ అంత అందంగా చెప్పాడు. ఇక్కడ తాను చెప్పిన అద్వైత శాస్త్రాన్ని చెప్పకుండా ఊరుకుంటాడు ఆయన, అది చెప్పాడు. నీ స్వస్వరూపం ఆనంద సాంద్రం అయినప్పుడు మిథ్యాత్మకమైన జగత్తులో దుఃఖము భ్రాంతి మూలకం. భ్రాంతి అయిన దుఃఖాన్ని చూస్తూ జ్ఞాని అయినటువంటి వాడు దుఃఖిస్తాడా? వాడు దుఃఖించడు. మరి ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తాడు? సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు. ఇక్కడ ఆత్మజ్ఞాని ఏ విధంగా సాక్షిభూతంగా చూస్తాడనే దాన్ని దత్తాత్రేయ స్వామి వారు అద్భుతంగా వర్ణిస్తారు పరశురామునితో. ఏమనంటే ఒక అరణ్యం తగలబడిపోతుందట. తగలబడిపోతున్న అరణ్యంలో పెద్ద సరస్సు ఉంది. ఆ సరస్సు మధ్యంలో ఒక ఏనుగు ఉందిటండి. ఆ ఏనుగు ఎలా ఉంటుంది? సరస్సు మధ్యంలో ఏనుగు తగలబడుతున్న అరణ్యాన్ని చూస్తూ కూర్చుంటుంది. దానికి భయం లేదు, ఏమీ లేదు. అది అడవిలో ఉన్న ఏనుగైతే పరిగెడుతూ ఉంటుంది, భయపడుతూ ఉంటుంది. ఎందువల్ల? అది అడవిలో ఉంది కనుక. ఇది ఆనందంగా ఎందుకుంది? సరస్సులో ఉంది కనుక.
కనుక ఎవరైతే బ్రహ్మజ్ఞానం అనే సరస్సులో ఉంటారో వారు ప్రపంచంలో ఉన్న పరిణామాల్ని సాక్షిభూతంగా చూస్తూ కూర్చుంటారు కానీ దుఃఖించరు. అందుకే జీవన్ముక్తుడు ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. ఇది గ్రహించు అన్నారు ఇక్కడ. అరే, ఏ ఈశ్వరుని దయ వల్ల జీవన్ముక్తుడు ప్రపంచపు వికారాలకు లోను కాకుండా నిత్యానందంగా ఉంటాడో మరి ఈశ్వరుడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడని వేరే చెప్పాలా? దానికి సాక్ష్యం ఏమిటయ్యా అంటే అలాంటి ఆనంద స్థితి కలిగింది గనకనే ఆ సాహసం ఆ ధైర్యం నీకున్నావయ్యా. లేకపోతే ప్రళయకాలం అంటే అంత భయంకరమైనది. ప్రళయకాలం అంటే సామాన్యమా అండి? మన ఎదురుగా ఒక ఊరు తగలబెడుతుంటే తట్టుకోలేమే. సర్వ జగత్తు దగ్ధమైపోతుంది. సర్వ జగత్తు కూడా అపారమైన జలంలో కొట్టుకుపోతుంటుంది. నిలబడటం మహా కష్టం. అంతేకాదు ఆ ప్రళయకాలంలో దేవతలు ఋషులు కూడా భయపడిపోతుంటారు దాన్ని చూస్తూ ఇక్కడ. ఎందుకంటే కొందరు దేవతలు కొందరు ఋషుల ప్రళయాల్లో కూడా బ్రతుకుతారు. వాళ్ళు తట్టుకోలేరు, భయపడిపోతారు. మార్కండేయుడు అల్లల్లాడిపోయేట ఇలా అందరూ భయపడిపోతుంటారు. భ్రశ్యత్ దేవగణం త్రసన్ మునిగణం నశ్యత్ ప్రపంచం లయం. భ్రశ్యత్ దేవగణం పరిగెడుతున్నారు దేవతలు, త్రసన్ మునిగణం భయపడిపోతున్నారు మునులు, నశ్యత్ ప్రపంచం లయం ప్రపంచమంతా నశించి లయించిపోతున్నది. అలాంటి స్థితిలో కూడా చూస్తూ సాక్షిభూతంగా ఉన్నవాడు ఒక్కడే. ప్రళయకాలంలో కూడా ఉండేవాడు ఒక్కడేట. ఎవడు? ప్రళయకారకుడు. అంతే. ఇక్కడ ఎవడు ప్రళయాన్ని కలిగిస్తున్నాడో వాడికి ప్రళయం లేదు. అది తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ. ఎందుకంటే ప్రళయం కలుగుతున్న జగత్తుతో పాటు తనకు కూడా ప్రళయం కలుగుతుంది అనుకున్నవాడు ప్రళయం చేయలేడు. ఇది తెలిసింది కదా. కనుక ప్రళయం చేయగలిగేటంటే అర్థం తానికి ప్రళయం లేదని అర్థం ఇక్కడ. కనుక శివుడు శాశ్వతమూర్తి కనుకనే ఆయన మాత్రమే ప్రళయకారకుడు అయ్యాడు అన్నాడు ఇక్కడ. ఆ ప్రళయకారకుడైన మూర్తి ఎలా ఉన్నాడు అంటే ఈ నశిస్తున్న జగత్తుని సాక్షిభూతంగా చూస్తూ ఉన్నాడు ఇక్కడ. ఆయనకి ఏం భయం కలగట్లే. కనుక ప్రపంచంలో జరుగుతున్న మార్పులకి ఏ భయము లేకుండా వికారము లేకుండా ఉండేటువంటి ధైర్యము, సాహసము, ఆనందము అనే స్థితి ఆత్మస్వరూపానికి ఉంటుంది. ఆ ఆత్మగా అందరిలో వ్యాపించిన వాడు నువ్వే గనక నీకు ఏ బాధ లేదయ్యా, ఏ భయము లేదు, వికారము లేదు. అందుకే ప్రళయకాలంలో కూడా ఏ వికారము లేకుండా నిలబడ్డ నీ యొక్క స్వరూపాన్ని భావిస్తే సాహసము, ధైర్యము, ఆత్మస్థితి అయిన ఆనందము నీది అని తెలుస్తున్నది. అందుకే మొత్తానికి నేను తేల్చుకున్నది ఏంటంటే పశ్యన్ నిర్భయ ఏక ఏవ విహరతి. అలా ప్రపంచమంతా భయంతో గడగల్లాడిపోతుంటే నువ్వు ఒక్కడివే నిర్భయంగా ఉన్నావు. ఎందుకంటే సర్వం తెలిసిన వాడికి భయం ఉండదు. అడుగు ఆ మాత్రం తెలిసిన వాడికి అన్నీ భయమే. అవునా లేదండి? పిల్లవాడికి పురుగు మీద పడ్డా భయమే. పురుగు చూస్తూ భోరుము నేడుస్తాడు. తల్లి ఒక్కసారి వస్తుంది, ఒరే బాబు దీనికా భయపడ్డా, ఏం లేదు ఇంతే అని తీసి పారేస్తుంది. తల్లికి ఎందుకు భయం లేని చెప్పండి? వాడికి ఎందుకు భయం కలిగింది అంటే వాడికి తెలియదు కనుక భయపడుతున్నాడు. తల్లికి ఎందుకు భయం కలగలేదు? తెలుసు కనుక. తెలిసిన తల్లికి భయం లేదు, తెలియని పిల్లాడికి భయం ఉంది. అలాగే తెలియని జీవులకి ప్రపంచ తాదాత్మ్యం చేత భయం కలుగుతుంది. సత్యమే తానై సర్వజ్ఞుడైన పరమాత్మకు భయం ఉంటుందా? అలాంటి శివుని ఎవడైతే ఉపాసన చేస్తున్నాడో వాడు కూడా అలాంటి నిర్భయ స్థితిలోనే ప్రళయకాలంలో కూడా శాశ్వతంగా ఉండగలిగే మోక్షాన్ని పొందగలడు. ఇదే సౌందర్యలహరి, శివానందలహరి కంపారిటివ్ స్టడీ గురించి చెప్పాం కదా. సరిగ్గా తీసుకువెళితే ప్రళయ అగ్ని కూడా అతడికి సంవర్తాగ్ని కూడా విరచయతి నీరాజన విధిం అనే మాట అక్కడ చూపించారు. ఇక్కడ ఎవడైతే అటువంటి పరతత్వాన్ని తెలుసుకోగలడో వాడికి ప్రళయాగ్ని కూడా నీరాజనం పడుతుంది అన్నాడు. ఇక్కడ ప్రళయాగ్ని ప్రపంచాన్ని తగలబెడుతుంది, ముక్తుడికి నీరాజనం పడుతుంది. చూసారా? అంటే అగ్ని తగలబెట్టగలదు, హారతి ఇవ్వగలదు. ఎవరికి హారతి ఇస్తుంది? ముక్తుడికి హారతి ఇస్తుందట. అసలు అగ్ని ఎవరికంటే హారతి ఇస్తాడు? శివుడికి ఇస్తాడు. ముక్తుడికి కూడా హారతి ఇస్తాడు అంటే శివుడిలో చేరిపోయాడు ముక్తుడు. అప్పుడు శివుడికి ఇచ్చే హారతి ముక్తుడికి ఇచ్చే హారతి అవుతుంది కదే అని చెప్పాడు. ఇది గొప్ప రహస్యం అండి. పిల్లాడు బయట తిరుగుతున్నాడు, అమ్మ ఒళ్ళో పెట్టుకుంది. ఆ అమ్మకి దేవతలందరూ నీరాజనాలు ఇచ్చారు. అప్పుడు ఒళ్ళో ఉన్న పిల్లాడికి కూడా నీరాజనాలు ఇచ్చినట్లే. కనుక ఎవడైతే శివైక్యం చెందుతాడో అటువంటి వాడికి ప్రపంచాన్ని తగలబెట్టే ప్రళయాగ్ని కూడా హారతి పడుతుంది అని వర్ణిస్తున్నారు. చూడండి ఇక్కడ. అంటే ప్రళయాగ్ని శివుడిని తగలబెట్టలేదు, ఆయనకు హారతిస్తుంది, ప్రపంచాన్ని తగలబెట్టగలదు. నువ్వు ఆ శివతత్వంతో తాదాత్మ్యం చెందేవనుకో నువ్వు మృత్యుంజయుడివే, నువ్వు అమృతస్వరూపుడివే. ఎందుకంటే అసలు స్థితి ఆత్మస్వరూపము, ఆనంద సాంద్రం. అదే ఆత్మన స్థితి. ఆనంద సాంద్రో భవాన్. అది దీని యొక్క అద్భుతమైన రహస్యము. ఆత్మస్వరూపము నిత్యమైనది, నాశరహితమైనది. అది తెలిసిన వాడికి ఈ సృష్టి స్థితి లయలు కూడా మిథ్యలే తప్ప వావి సత్యములని భ్రమించడు. ఇది తెలుసుకోవాల్సిన అద్భుతమైన భావం. రెండు భావాలను ఇందులో చెప్తూ
అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని ప్రతిష్ఠించిన జగద్గురువుల పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ మరొక్కసారి శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం. కిం భ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవద్ధైర్యం చేదృశమాత్మన స్థితిర్యం చాన్యై కథం లభ్యతే. అన్యై కథం లభ్యతే, ఇదొక అద్భుతమైన వాక్యం. ఇది వేదాంత వాక్యం. ఇతరులకు ఎలా తెలుస్తుంది అన్నాడు. ఇది స్థూలార్థంలో నీకు తప్ప ఇతరులకు ఎలా తెలుస్తుంది అని అర్థం. తాత్విక అర్థంలో నీకు అన్యమైన వారికి తెలియదు. అంటే శివుడికి అన్యం కాకూడదు. అన్యం అంటే ఇతరం. శివుడికి ఇతరమైపోయామనుకోండి, వాడికి ధైర్యం ఉండదు, ఈ సాహసం ఉండదు, ఆనందం ఉండదు. కనుక శివుడికి ఇతరం కాకుండా శివుడితో ఐక్యమైపోతే ఎవడో వాడు అనన్యుడు అవుతాడు. అన్యము కానివాడు వీడు అనన్య భక్తుడు. అనన్య భక్తుడికి ధైర్యం ఉంటుంది. మళ్ళీ అదే అన్యై కథం లభ్యతే. అన్యుడికి ఎవరికి తెలుస్తుందంటే ఆత్మ కంటే తాను వేరు అనుకునేవాడికి ఈ సాహసం ఎక్కడ దొరుకుతుంది, ఈ ఆనందం ఎక్కడ దొరుకుతుంది? ఆత్మే తాను అనుకున్న వాడికి ఆనందం దొరుకుతుంది అని చెప్పడం అన్యై కథం లభ్యతే ఉన్న వాక్యంలో అద్భుతమైన భావం అండి. వేదాంత శాస్త్రం తెలిసిన వాడికి ఆనందం కలిగించే అద్భుతమైన మాట అన్యై కథం లభ్యతే. ఎంతవరకు పరమాత్మకు భిన్నము అనుకుంటావో అంతవరకు నీకు దుఃఖమే. పరమాత్మతో తాదాత్మ్యం చెందితేనే ఆనందము. ఇది తెలుసుకోండి. ఇది కేవలం అంతర్ముఖ దృష్టితో పరిశీలించేవాడికి అర్థమవుతుంది. అన్యముగా ఎవడుంటాడో వాడికి ధైర్యం ఉండదు, సాహసం ఉండదు. ఆత్మస్వరూపుడైన పరమేశ్వరునికి నేను భిన్నుడును కాను అనేవాడు సోహంభావేనా పూజయేత్, సోహంభావం పొందుతాడో అటువంటి వాడికి స్థితి ఉంటుంది అనేది ఇందులో దాగినటువంటి తాత్విక అర్థం. కనుక ఒకవైపు ప్రళయకాలంలో కూడా నిలిచే ఆనందస్వరూపుడు, ధైర్య సాహసం కలిగినటువంటి శాశ్వతుడు శివుడు అని చెప్పడం ఒక భావమైతే, అలాంటి శివుడే తన ఆత్మస్వరూపుని ఎవడైతే తెలుసుకుంటాడో, ఆ శివుడికి నేననే చైతన్యం భిన్నము కాదని ఎవడైతే గ్రహిస్తున్నాడో అటువంటి వాడు అదే సాహసంతో, అదే ధైర్యంతో, అదే ఆనందంతో ఎల్లవేళలో ఉంటాడు. అంటే మోక్షం పొందుతున్నాడని చెప్తున్నాడు ఇక్కడ. ఇటువంటి భావం కలిగిన అద్భుతమైన శ్లోకానికి కిం భ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవద్ధైర్యం చేదృశమాత్మన స్థితిర్యం చాన్యై కథం లభ్యతే. భ్రశ్యద్ దేవగణం త్రసన్ మునిగణం నశ్యత్ ప్రపంచం లయం పశ్యన్ నిర్భయ ఏక ఏవ విహరతి ఆనంద సాంద్రో భవాన్. ఆ భవాన్ అనే మాట తత్వమసి అనే మాటలోకి తీసుకెళ్తుంది. అది రహస్యమైన అంశం. అయితే ఇక్కడ అద్భుతమైన మరొక విశేషం ఏమిటి అనేది మనం గమనించినట్లయితే పశ్చన్ నిర్భయ ఏక ఏవ విహరత్ ఆనంద సాంద్రో భవాన్. దీనికి మనకి శాస్త్రముల్లో అనేక చోట్ల కనబడుతున్నవేనండి, ఏమీ కాదు. సోహంభావేన పూజ ఇత్యాది విషయంలో ఉన్న భావమే మనం ఇక్కడ చెప్పుకున్నాం. దీన్ని బట్టి ఈశ్వరుడికి సృష్టి స్థితిలయలు లేవు, ప్రపంచానికి సృష్టి స్థితిలయలు ఉన్నాయి. ఈశ్వరుడు లేకపోతే ప్రపంచము లేదు, ప్రపంచము సృష్టి స్థితిలయలు లేవు, ఈశ్వరుడికి ఆ మూడు లేవు. కనుకనే ప్రపంచంతో ఎవడైతే తాదాత్మ్యం చెందుతాడో వాడికి సృష్టి స్థితిలయలు ఉన్నాయి. ఈ మూడు లేని ఈశ్వరుడితో ఎవడు తాదాత్మ్యం చెందాడో వాడికి సృష్టి స్థితులు లేవు, వాడి శాశ్వతుడు. ఇది చెప్తున్నటువంటి అత్యద్భుతమైన భావం అండి. అందుకే ప్రపంచాన్ని అతిక్రమించిపోయి ఈశ్వర తాదాత్మ్యంతో ఎవడు నిలిచిపోతాడో అటువంటి వాడు శాశ్వతమైన ముక్తి పొందుతాడు. ఇదే ప్రపంచ ఉపశమం శాంతం శివం చతుర్థం మన్యంతే అద్వైతమైన మాండుక్యోపనిషత్తు భావం ఇందులో చెప్పబడుతున్నది. కనుకనే ఉపనిషత్తత్వం తెలిసిన శంకరులే శివానందలహరి రచించారు అనడంలో ఈ సుమంత కూడా సందేహం లేదు. ఈ శ్లోకం అద్భుతమైన అద్వైత భావ ప్రకటన కలిగిస్తున్న శ్లోకం ఇది. శంకరులు ఎంత భక్తి శాస్త్రం స్తోత్రం చేస్తున్నా అద్వైతం పెడతాడు. దీన్ని బట్టి అద్వైతానికి భక్తికి విరోధము లేదు, అద్వైతము కూడా భక్తిలో ఉన్నది, భక్తికి కూడా అద్వైతం సమ్మతమే అని తెలుస్తుంది. సరిగ్గా సౌందర్యలహరిలో భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట ముకుట నిరాచిత పదాం. అక్కడ భవానిత్వం అనే దాంట్లో అద్వైతాన్ని లోపల పెట్టి ఎంత అందంగా కళకళలాడించారో ఈ శ్లోకంలో అంత కళకళలాడించారు. ఇది తెలుసుకోవాల్సిన మరొక అందమైనటువంటి అంశం ఇక్కడ. అటువంటి అద్భుతమైన భావాన్ని ఆవిష్కరించి శివతత్వానికి మనల్ని అభిన్నులను చేసినటువంటి జగద్గురు దక్షిణామూర్తి అవతారమైన ఆదిశంకర భగవత్పాదుల వారి పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు 35వ శ్లోకం 3వ శ్లోకం కింద తీసుకోవాలి. నిత్యపారాయణ చేయవలసిన శ్లోకం, శివుడు ముందు నిలబడి చదువుకోవలసిన శ్లోకముల్లో కళాభ్యాం ఒకటి, త్వత్పాదాంబుజమర్చయామి 29వ శ్లోకం. ఇప్పుడు 35వ శ్లోకం.
ఈ మూడిటికి అర్థం తెలిస్తే ఇవి చాలండి, అర్థం తెలిసి అంటే ఇంకేవి పూజలు పురస్కారాలు మంత్రాలు తంత్రాలను పక్కన పెట్టివచ్చు. 3 అందులో ఉన్నాయి. అంటే మనం మానేమని కాదండి, ఈ 3 గట్టిగా చేయమని అర్థం. యోగక్షేమ ధురంధరస్య సకల శ్రేయప్రదోద్యోగినో దృష్టాదృష్టమతోపదేశకృతినో బాహ్యాంతరవ్యాపినః సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా శంభో త్వం పరమాంతరంగ ఇతి మే చిత్తే స్మరామ్యన్వహం చిత్తే స్మరామి అన్వహం. అసలు గట్టిగా ఆలోచిస్తే ఇంత స్తోత్రం చేస్తున్నావు కదా, శివుడి గురించి నీకేం తెలుసయ్యా అంటావేమో. నన్ను నా గురించి హాయిగా స్తోత్రం చేస్తున్నావు, ఏం తెలిసేది నా గురించి అని గట్టిగా ప్రశ్నిస్తే ఏం తెలియదనే చెప్పాలి. కానీ కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను స్వామి, ఇది చాలని నాకు తెలుసు అన్నాడు. ఇంకేం తెలియక్కర్లే, నువ్వంటే ఇది తెలిస్తే చాలు, నేను పట్టుకోవచ్చు. కింవేదితవ్యమ్మయ్య, ఎంతకంటే తెలుసుకోవాల్సిందేముంది, ఇది తెలిస్తే చాలు. ఏమిటంటే యోగక్షేమ ధురంధర, నువ్వు యోగక్షేమ ధురంధరుడువు. ఈ 2 గొప్ప మాటలు. ధురంధరుడు అంటే భారము వహించువాడు అని అర్థం. ఇక్కడ బరువు మోసేవాడు ధురంధరుడు. బరువు మోయాలంటే ఏముండాలండి? మోయగలిగే శక్తి ఉండాలి, అది ఒక్కటంతే. కనుక ఈ ప్రపంచం అనే పెద్ద బరువును మోస్తున్నాడంటే మోయగలిగే శక్తి ఉంది, మోస్తున్నాడు. మోయాలనే దయ ఉంది, మోస్తున్నాడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ 2 చేతనే మోస్తున్నాడు ఆయన. ఇక్కడ ఈ 2 ధురంధరత్వం. అయితే నీకు ధురంధరత్వం దేనిలో ఉందంటే యోగ క్షేమ ధురంధరము. యోగము క్షేమము ఈ 2 కలిగించి ఆ రెండింటినీ వహించగలిగే నేర్పరివి నువ్వు. యోగము అంటే లేనిది రావడం యోగం, ఉన్నది పోకుండా ఉండడం క్షేమం. అదే కదా. గొప్ప వస్తువు వచ్చిందండి, అది వచ్చేలోపు ఉన్న మంచి వస్తువు పోయిందండి, బాధ విషయమే. కానీ 2 ఉండాలి, యోగం క్షేమం. లోతుగా ఆలోచిస్తే ఏ యోగంతో పరమాత్మని మనం పొందడానికి సాధన చేస్తున్నామో ఆ యోగం సిద్ధి పొందే వరకు క్షేమంగా ఉండాలి. అలా చేసేవాడు పరమాత్మయే. అది అసలైన అర్థం యోగక్షేమ ధురంధరస్య. ఇది గ్రహించవలసిన అర్థం అండి. ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల ఒక మంత్రము జపము సాధనం గురువులు మనకు మార్గం చూపించారు. ఆ వచ్చిన యోగము చివరంట సిద్ధి పొందే వరకు ఎక్కడ చెక్కు చెదరకుండా విఘ్నాలకు లోను కాకుండా హాయిగా జరిగేలాగా క్షేమంగా కూడా ఉండాలి. ఆ యోగము క్షేమము వహించేవాడే యోగక్షేమం వహామ్యహం అన్నాడు. ఆ వహామి అనే మాటే ధురంధర అనే మాటలో కనబడుతున్నది ఇక్కడ. యోగక్షేమములు వహించేవాడువు నువ్వు, ఇంకెందుకు భయం అండి? నాకు ఆనందకరమైన ఫలానా వస్తువు లేదు, అవునా, అయితే ఇస్తాడు. ఇప్పుడున్న ఆనందం పోకూడదు, పోకుండా చూస్తాడు. మనిషికి సమస్యలు 2, ఉన్న సుఖం పోతుందేమో, కొత్త సుఖం రాదేమో, అంతే కదా. నీకేమైనా సమస్యలు ఉన్నాయా? ఏదైనా సుఖం కావాలంటే యోగం, ఉన్న సుఖం పోకుండా ఉండాలంటే క్షేమం. ఈ 2 ఇవ్వగలిగే శివుడు ఉన్నాడని తెలిస్తే అంతకంటే ఆనందం ఇంకేమున్నది. కనుక యోగక్షేమ ధురంధరుడు అదొక లక్షణం. 2వది ఆయనకు ఉద్యోగం ఉంది. ఉద్యోగం అంటే డ్యూటీ అండి, తన ప్రయత్నం అని. మనకు ఒక్కొక్క ప్రతివాడికి ఉద్యోగం ఉంటుంది, అంటే వాడి పని వాడికి ఉంటుంది. శివుడు ఒక పని పెట్టుకున్నాడు, ఆయన పని ఆయన సిన్సియర్గా చేస్తాడు. ఇంకా మిగిలిన ఉద్యోగులు అయితే అప్పుడప్పుడు డుమ్మాలు కొట్టడమో ఒకదాని కూడా చేయడమో చేయొచ్చు, కానీ శివుడు తన ఉద్యోగం చాలా బాగా చేస్తాడు. ఎందుకంటే శివుడు కదా. ఆయన ఉద్యోగం ఏంటంటే సకల శ్రేయప్రదోద్యోగినో, అందరికీ శ్రేయస్సు ఇవ్వడమే ఆయనకు ఉద్యోగం అంట. ఏం అద్భుతమైన మాట అండి ఇక్కడ.